నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు శ్రీ వల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా బోట్ల గారు. నమస్తే అమ్మా. నమస్తే జాహ్నవి. అమ్మా, ఎన్నెన్నో టాపిక్స్, ఎంతో చక్కటి పరిహారాలు అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలాగే ఇప్పుడు గుప్త నవరాత్రులు ఉన్నాయి. సో, ఆ నవరాత్రుల్లోనే గుప్తం అనేది ఉంది. అవును. మరి గుప్తం అంటే గోప్యం గదా! రహస్యం అని గదా! మరి ఆ రహస్యాన్ని చెప్పొచ్చా? నా ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అసలు ఈ గుప్త నవరాత్రులు ఏంటి? అసలు ఎవరైనా చేసుకోవచ్చా? ముఖ్యంగా ఆడవాళ్ళు జేయొచ్చా? చేయడం వల్ల కలిగే ఫలితము చెయ్యొచ్చా? అసలు చెయ్యకూడదా? అనేది చెప్పండి. చక్కటి ప్రశ్న జాహ్నవి. ముఖ్యంగా అసలు ఈ గుప్త నవరాత్రులనేవి ఎవరైతే ఈ అమ్మవారు ఉపాసకులున్నారో వాళ్ళు చేసుకోవాల్సినటువంటివి. అందరూ కాదు. అందరూ కాదు. అంటే ముఖ్యంగా ఇప్పుడంతా బహిర్గతం చేసేసి హ్మ్. నవరాత్రులు, 4 నవరాత్రులని నార్త్ ఇండియాలో బాగా చేస్తారు. ఇవి. మన సౌత్ ఇండియా కంట నార్త్ ఇండియాలో చాలా బాగా చేస్తారు. హుహు. ఈ మాఘ నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు, మనకొచ్చే అమ్మవారు నవరాత్రులు. ఏదైతే మనం చేసుకున్న శరత్ నవరాత్రులు. ఆ! అయితే ఈ గుప్త నవరాత్రులనేవి ఎక్కువగా అమ్మవారు ఉపాసనలో ఉండేవాళ్ళు. తాంత్రికంలో అంటే అమ్మవారి తాంత్రికాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఇవేంటంటే గుప్తంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. అమ్మవారి ఎనర్జీ తీసుకోవడం కోసము దీన్ని రాత్రిపూట చేసుకుంటారు. ఓకే. అందుకే ఇలాంటివి ఈ సంసార జీవితంలో ఉండే వాళ్ళకి అసాధ్యం గదా! అంతే ఇది కదా! రాత్రిపూట సాధన చేసుకునే వాళ్ళు, ఎక్కువ అమ్మవారి ఎనర్జీ, శక్తులు పొందాలనుకునే వాళ్ళు చేసుకునేటటువంటి నవరాత్రులు. ఇప్పుడు దీన్నంతా కూడా పబ్లిసిటీ చేసేసి దీన్ని ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, భద్రకాళి నవరాత్రులు, గుహ్య నవరాత్రులు, గాయత్రి నవరాత్రులు అని కూడా అంటాం. ఆహా! ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో చేస్తారు. నార్త్ ఇండియాలో ఎక్కువ భాగాల్లో చేస్తారు. మన ఉత్తరప్రదేశ్ అటంతా గూడా చేస్తారనమాట. ఇప్పుడు అది నార్త్ నుంచి సౌత్‌కి పాకిపోయింది బాగా. కాబట్టి, హ్మ్. దీన్ని అందరూ కూడా మేము చేస్తాము. వారాహి మాతని పూజిస్తే మా కోరికలు తొందరగా తీరుతున్నాయి. అవును. లాస్ట్ ఇయరు మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత దీనికి ఇంకొంచెం అంటే అదొక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ వారాహి అయిపోయింది. నవరాత్రి. వారాహి నవరాత్రులనేవి చేస్తే తొందరగా వారాహి అమ్మవారెవరు? ఆవిడ సేనాధ్యక్షురాలు. హ్మ్. ముందుగా శుంభ నిశుంభుల్ని వధించడానికి, రాక్షసుల్ని వధించటానికి దుర్గాదేవి కంట ముందు సేనాధ్యక్షురాలు. అంటే అమ్మవారి కంట ముందు పీస్‌ఫుల్ ఫోర్స్ ఎనర్జీ ఎవరంటే వరాహిమాత ముందు నిలబడి, హ్మ్. అంటే అమ్మవారి వరకు ఎళ్ళకుండా ముందు నిలబడి సప్తమాతృకల్లో ఒక మాతృక వారాహి అమ్మవారు. హ్మ్. సప్తమాతృకలు అంటాం గదా! అలా షీ ఈజ్ అన్ వారియర్ అనమాట. అందుకే ఎక్కువ గూడా ఉగ్ర రూపం, శక్తి. అంటే ఫస్ట్ మనం దుర్గాదేవి దగ్గరికెళ్ళాలి అంటే వారాహి మాతని వీళ్ళందరిని దాటుకొనే అక్కడి వరకెళ్ళాలనమాట. హుహు. అంటే అందుకని ఇప్పుడు వారాహి నవరాత్రులని అందరూ చేయటం మొదలుపెట్టారు. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. యెస్. ఆహ్, వారాహి అమ్మవారు స్తోత్రమే చదువుకోవచ్చు కావాలంటే. లేదా దుర్గాదేవినే చదువుకోవచ్చు. దుర్గాదేవి స్తోత్రమే చదువుకోవచ్చు. కానీ వివిధ నామాలతో మనం పూజిస్తున్నాం గాబట్టి జూన్ 26 నుంచి మొదలవుతుంది. ముందుగా గురువారము ఆ రోజు మహాకాళిని పూజిస్తాం. ఆహా! మొదలయ్యేది కూడా ఆ రోజు నుంచి. అమావాస్య నుంచి కాదమ్మా? కాదు. కాదు. హ్మ్. ఇప్పుడు గురువారం అమావాస్య మర్నాడు నుంచి హ్మ్. మొదలవుతుందనమాట. గురువారం ముందుగా మహాకాళి, అలాగే మాకాళిని ఆ రోజు ఘటస్థాపన ఉంటుంది. తర్వాత రెండవ రోజు శుక్రవారము తార, ఆహా! మా తార. హ్మ్. తర్వాత మూడవ రోజు శనివారము షోడశి మాత. షోడశి మాత అంటాము, లలిత త్రిపుర సుందరి గూడా అంటాం మనం. ఇక్కడ తార అంటే నీల సరస్వతి అని గూడా అంటాం. ఆ! మాతాంగి అనా కూడా హ్మ్. నీల సరస్వతి అంటాం. ఆ తర్వాత భువనేశ్వరి దేవి ఆదివారం ఆ! మనం పూజిస్తాం. అలాగే సోమవారము భైరవి. హ్మ్. ఆహ్, అలాగే మంగళవారము చిన్న మత్సాదేవి. తర్వాత బుధవారము ధూమావతి దేవి. ఆవిడ ధూమావతి ఎలా ఉంటుంది? ఆవిడ ఒక విడో రూపంలో తెల్లటి వస్త్రం కట్టుకొని ఉంటుందనమాట ధూమావతి దేవి. తర్వాత బగలాముఖి గురువారం మళ్ళీ. శత్రుజయం పొందాలంటే బగలాముఖి అమ్మవారిని ఆరాధిస్తాం. తర్వాత శుక్రవారము మాతాంగి దుర్గాష్టమి. ఆహా! ముఖ్యంగా ఆ రోజు అష్టమి తిథొచ్చింది. ఆ! అందుకే దుర్గాష్టమి, అలాగే మాతాంగి దేవి అని గూడా హ్మ్. అంటాం. అది 4 తారీఖు అనమాట. హుహు. తర్వాత 5 తారీఖు కమలాదేవి. హ్మ్. ఎవరు? లక్ష్మీ అమ్మవారు.
ఆ విధంగా ఈ అమ్మవారిని మనం ఆరాధిస్తాం అన్నమాట. కొంతమంది వారాహి నవరాత్రులే ఈ 9 రోజులు వారాహి అమ్మవారినే కొలుస్తూ ఉంటారు. వారాహి అమ్మవారినే పూజిస్తాం. ఆ. కాకపోతే నేను దుర్గాదేవిలో దశమహావిద్యల్లో ఏ రూపాల్లో ఉన్నారో ఆ అమ్మవారిని తలుచుకుంటాం. ఉమ్. అంటే రకరకాలుగా చేస్తారు. దశమహావిద్యలు సాత్విక పద్ధతిలో కూడా మనం ఉమ్. నమస్కరించుకొని ఆ అమ్మవారి పేరుని, అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని కూడా మనం చేసుకున్న సాత్విక పద్ధతిలో చేసుకోవచ్చు. తాంత్రిక పద్ధతిలో చేసేవి వేరు దశమహావిద్యలు. ఉమ్. అంటే రాత్రిపూట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఉట్టి వారాహిదేవినైనా పూజించుకోవచ్చు జాహ్నవి. ఉమ్. ఉట్టి దుర్గాదేవినైనా పూజించుకోవచ్చు. దుర్గా అమ్మవారు. దుర్గా అమ్మవారిలోని రూపాలే ఇవన్నీ. ఆ. అయితే చాలా మందికి ఇవాళ రేపు ఇన్స్టెంట్ గా ఫలితాలు వచ్చేయాలని అనుకుంటూ ఆ! మీరు అన్నట్టు సాత్వికంగా కాకుండా కొంచెం అంటే తాంత్రిక తాంత్రికంగానే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఏమైనా రెమెడీస్ చేయడానికి. తాంత్రిక దానివల్ల నిజంగా మంచి జరుగుతుందా? ఏమైనా చెడు జరిగే అవకాశాలు తెలియని ఉన్నాయా? తాంత్రికాల జోలికి వెళ్ళకూడదు. ఉమ్. ఇప్పుడు తెలియని తాంత్రికాల పద్ధతికి ఉమ్. ఇట్లా ఎవరైతే ఈ సంసార జీవితంలో ఉన్నారో వాళ్ళందరూ అసలు తాంత్రికాల జోలికే వెళ్ళకూడదు అసలు. ఉమ్. తాంత్రికాలు తెలియంది తిప్పి కొడితే ఏం చేస్తారు? తాంత్రికాల జోలికే వెళ్ళకూడదు. అవును. కానీ ఇలా అమ్మవారి యొక్క శక్తి యూనివర్స్ నుంచి తీసుకోవాలి. ఉమ్. ఈ రోజుల్లో అమ్మవారి శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ నవరాత్రులు ఏదైతే అంటున్నామో నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిని మనం స్వీకరించాలి. ఉమ్. స్వీకరించాలంటే ఏం చేయాలి? ధూపం, దీపం, నైవేద్యం. ఏ రోజు ఆ రోజు దీపం పెట్టుకొని, అంటే సాత్వికంగా చేయాలనుకున్న వాళ్ళు, మేము ఆ 9 రోజులు కూడా అమ్మవారి నవరాత్రులు చేస్తాం అన్న వాళ్ళు ఏం చేయాలి? ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలి చక్కగా. ఏ రోజు ఏ అమ్మవారిని ఏ రూపంతో కొలుస్తున్నారు, లేదు ఏ రూపం కాదు మేము దుర్గాదేవినే పూజిస్తాం, లేదు వారాహిదేవినే పూజిస్తామంటే అదే పటం పెట్టుకొని పూజించుకొని, కలశం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ పుష్పాలతో, ఉమ్. ఎర్ర పుష్పాలతో, తెల్ల పుష్పాలతో, పసుపు పుష్పాలతో, మందారాలతో పూజించాలి. ఎన్ని రకాల పుష్పాలు దొరుకుతాయో ఈ సీజన్లో అన్ని రకాల పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. ఈ 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకోవాలి. ఒకరోజు పులిహోర, ఒకరోజు అల్లం గారెలు, ఒకరోజు కట్టె పొంగలి, ఒకరోజు క్షీర అన్నము. ఏ అమ్మవారికి ఏ నైవేద్యం ఉంటుందో ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు సరస్వతి అమ్మవారి కంటే మనం దద్దోజనం పెడతాము. లక్ష్మీ అమ్మవారి కంటే అంటే క్షీర మనం అన్నం దసరా పెడతాము. నవరాత్రులు ఎలా అయితే జరుపుకుంటామో అలాగే అలా అదే శక్తి ఉంటుందమ్మా ఈ అదే నవరాత్రులు కూడా? శక్తి ఉంటుంది. కాకపోతే ఇది రాత్రిపూట చేసే పూజ. ఆహా. అప్పుడు మనం డే నుంచి డే నైట్ చేస్తాం శరత్ నవరాత్రులు. ఇది ఉట్టి రాత్రిపూట చేసుకునే పూజ. అవును. అయితే నేను ఇప్పుడు ఒక 12 మంత్రాలు చెప్తాను. దుర్గాదేవిదిను, వారాహిదేవిది. అవి అందరూ చదువుకోవచ్చు. ఆ మంత్రాలను చెప్తాను. ఓం వారాహి సర్వతో, ఓం వారాహి సర్వతో మమ రక్ష రక్ష దుర్గే, మమ రక్ష రక్షే దుర్గే హోం ఫట్ స్వాహ. అలాగే ఓం మైసధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది వారాహి గాయత్రి మంత్రము. ఇందాక చెప్పింది ఓం వారాహి సర్వతో మమ రక్ష రక్ష దుర్గే ఓం ఫట్ స్వాహ. ఇది ఉమ్. ఇలాంటివి ఏంటంటే స్వయంగా చేసే కంట గురుముఖతగా తీసుకొని చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట. ఇలాంటి మంత్రాలన్నీ కూడా. ఇంకా ఇవన్నీ రావు అంటే ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదువుకోండి సాత్వికంగా. నాకు ఇవన్నీ వద్దు దుర్గాదేవిదే కావాలి అంటే ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకోండి. రోజు కుంకుమ పూజ చేసుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిది, దుర్గాదేవిది, లలితా త్రిపుర సుందరిది, భువనేశ్వరిది, అన్నపూర్ణాదేవిది. మీరు దేవీ నవరాత్రుల్లో ఏ అమ్మవారిది ఏ రోజు ఏ రూపం అనుకుంటారో ఆ రూపంతో తీసుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకోండి, దీపం పెట్టుకోండి, నైవేద్యం పెట్టుకోండి, సరిపోతుంది. సింపుల్ గా చక్కగా దానివల్ల కూడా మంచి దానివల్ల కూడా మంచి ఫలితం వస్తుంది అన్నమాట. ఇంకా మీకు మీ ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ పోవాలి, అలా ఇలా కావాలి అనుకుంటే మంగళవారము, శుక్రవారం కూడా నిమ్మకాయ దీపాలు పెట్టుకోవచ్చు. ఉమ్. రాహు దీపాలు అని అంటాం, అమ్మవారు తొందరగా అనుగ్రహించడం కోసం. అంటే ఇంటికి నెగటివ్ ఎనర్జీ పోవడం ఎంత ఇంపార్టెంట్, మనిషిలో కూడా విపరీతంగా మనిషిలో negative energy. ఇంటిలో కూడా తొలగిస్తుంది ఆ, అన్నమాట. ఎక్కడైనా దుర్గాదేవి గుళ్ళో ఈ 9 రోజులు గుప్త నవరాత్రుల్లో నిమ్మకాయల దండ సమర్పించండి తీసుకెళ్ళి. ఉమ్. చాలా మంచిది. చాలా చాలా చక్కటి రెమెడీస్ చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
చూసారు కదండి. మరి ఇది ముఖ్యంగా వారాహి గుప్త నవరాత్రులకు సంబంధించిన అద్భుతమైన ఇన్ఫర్మేషన్. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.